నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహానా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లండన్ కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్. తన స్థలాన్ని కబ్జా చేశారని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి పోలీసులతో వాగ్వాదం. భారీ మెజార్టీతో గెలిచి మీ ముందుకు వస్తా కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లికి బెల్లంతో తులాభారం వేసి మొక్కు చెల్లించుకున్న మొల్లూరు గ్రామస్తులు. ప్రతిపాడిలో మండల టీడీపీ అధ్యక్షుడు అమరాది వెంకట్రావు ఆధ్వర్యంలో కార్యకర్తలతో సమావేశం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ నుంచి ఉదయం చేరుకుని సాయంత్రానికి లండన్ కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లండన్ లో అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. సీఎం వైఎస్ జగన్ తో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. సీఎం కుటుంబ సమేతంగా జూన్ 1 వరకు లండన్ లో పర్యటిస్తారు. 2వ తారీఖున విజయవాడకు చేరుకుంటారు. సీఎం వైఎస్ జగన్ వెంట ఆయన సతీమణి వైఎస్ భారతి ఉన్నారు. తులపూర్పేట బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యే మల్లారెడ్డి అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని కొందరు బారికేడ్లను పెట్టి కబ్జా చేశారు. సదరు స్థలంలో వేసిన బారికేడ్లను తొలగిస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డి మరియు రాజశేఖర్ రెడ్డి అనుచరులు పోలీసులు రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాద పరిస్థితి ఉద్రిక్తం. అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది ఇక్కడిది 14 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఉన్నాం. ఇది 40 ఏళ్ల సైన్స్ ఒక మానవ ఉండే ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది. ఇది మేము అప్పటి సంది మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్నాము. అంతకుముందు కూడా 40 ఏళ్ల కింద కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ల కింద పెట్టిన కంపౌండ్ వాళ్ళే. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద. మొత్తం ఆటోలకు మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ కూడా మేము కూడా మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మా కూడా రాత్రి 1 గంట సంది ఇక్కడ టెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని కొడవళ్ళు తీసుకొని సంపెతానికి వచ్చి ఇవన్నీ కూడా రేకులు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయినట్టు మా సిఐ ముంగట్లో మా మీదకి వచ్చిండు. ఇప్పుడు ఎవడరాను అని నా మీదకి వచ్చిండు. అది కూడా రికార్డ్ అయ్యింది. ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అన్నాడు విప్పు. మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంది నడుస్తుంది. ఏదైనా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల ఉన్నది, మిలిటరీలో పోయింది, మాకు సంబంధం లేదు. మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పినాం, సర్వే చేయమని చెప్పినాం, టీ పని పెట్టమని చెప్పినాం. కానీ రాత్రి ఎలక్షన్లో తెల్లారి ఇట్లా అందరము మాకు కూడా తెలియదు. కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంతా ఆటో షెడ్లన్నీ గులగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసి. ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము
ఒక ఎమ్మెల్యేల మామూలు ప్రజలకు ఏముంటుంది చెప్పు. నేను సిఐ గారికి కూడా 8:30కే ఫోన్ చేసిన, ఆయన కూడా వస్తున్నాడు. ఏసీపీకి చేసిన, డీసీపీ మేడంకు చేసిన. ఇప్పుడే వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండగాళ్ళంతా పోయి ఇప్పుడు. కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఇన్నే ఉన్నాడు ఇప్పుడు. ఆయన ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను నేను. ఎందుకంటే మా జాగల వాళ్ళకి ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ ఉంది, వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఉంది. నువ్వు సర్వే చేసి తీసుకో, టీపన్ పెట్టు, మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం. మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం. ఇప్పుడు 8 ఏళ్ళ సార్ చూపిస్తూనే ఉన్నాం పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది. మాది ఒక్క 1% కూడా తప్పు లేదు. కానీ ఒక 2 ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నారంటే ఏంది ఇది? 100 మంది రౌడీలు వచ్చి. ఈ సర్వే నెంబర్ ఎంత, ఎంత ల్యాండ్? అది 82 సర్వే నెంబర్. ఎంత ల్యాండ్? మాది 2 ఎకరాలు 10 గుంటలు. 82, 83 2 సర్వే నెంబర్. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? ఎప్పటి నుంచి? 40 ఏళ్ళ సంధి వాళ్ళకి బారుడాయనకు ఉండే. ఇలా చీరల కంపెనీ ఉండే, ఇలా ఇండస్ట్రీ ఉండే, ఇండస్ట్రీ షెడ్లు ఉండే. మళ్ళా మా పేరు మీద కూడా 14-15 ఏళ్ళు అయింది. మేము కొని కూడా ఇద్దరం సగం సగం 13లో. మరి అప్పటి నుంచి మీరు ఇక్కడ కబ్జా మీద ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు రావడానికి గల కారణాలు ఏమనుకో? దౌర్జన్యం అయ్యా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దౌర్జన్యం మీరే చూస్తారు కదా, మాకు కూడా తెలియదు. ఇవాళ పొద్దున మేము ఇప్పుడు డైరెక్ట్ వచ్చి కన్ఫ్రంటేషన్ చేసుకోవద్దు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినాం. రిపోర్ట్ ఇచ్చి సిఐ గారికి, ఏసీపీ గారికి, మళ్ళా డీసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే ఏవో పనులు. పేదపుడి మండల పైన రాజుపాలెం, చింతలపల్లి, వెంట్ర గ్రామాలలో వనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మరియు వారి సతీమణి ఆదిలక్ష్మి దంపతులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. మరి గతంలో కూడా ఎలక్షన్ అయిన తర్వాత మీ గ్రామంలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో కూడా మరి పెద్దలు రావు గారు మా గ్రామం నుంచి ఇంత మెజార్టీ ఇస్తామని చెప్పారు. ఆయన చెప్పిన దానికంటే కూడా ఇంకా ఎక్కువే వచ్చింది. దానిలో భాగంగానే మరి ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని గ్రామాలు తిరగడానికి టైం లేదు, సరిపోలేదు. అందులో మేము ఆలోచించాం, కొన్ని గ్రామాలు మనం వెళ్ళకపోయినా పర్వాలేదు, మనకి ఇక్కడ సొంత మనుషులు ఉన్నారు, ఇంకా ఇంట్లో మనుషులు లేకుండా డిఫరెంట్గా వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి వాళ్ళు ఉన్నారని మరి మీ గ్రామం ఒకటి, పైన ఒకటి, మీ మండలంలో రాలేకపోయాం, పుట్టకుండా ఒకటి. అయినా కూడా అంటే టైం లేక అయినా కూడా రావు గారు 2 మీటింగ్లు పెట్టి, ఇటు లంకలోను, అదేవిధంగా మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో లంకలోను, ఇక్కడేమో రావు గారి ఆధ్వర్యంలో కూడా 2 మీటింగ్లు పెట్టాం. 2 మీటింగ్లు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. ఆ మీటింగ్లో రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. మరి పెద్దలు చెప్పడం జరిగింది, మరి రేపు 4వ తారీఖున రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఈ సంబరాలు మరింత ఘనంగా చేసుకుందాం. అదేవిధంగా గతంలాగే ఎప్పుడూ కూడా మీకు నేను అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు సహాయ సహకారాలు అందించిన మీ అందరినీ కూడా కలిసి, ముఖ్యంగా ముఖ్య కార్యకర్తల నాయకుల్ని కలిసి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలని, అదేవిధంగా ఆ రోజున బూత్లో ఉన్నటువంటి బూత్ ఏజెంట్లు అవనండి, బూత్ కన్వీనర్లు అవనండి, వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు. వాలంటీర్లు అవనండి, అందరూ కూడా కష్టపడి పనిచేశారు. కాబట్టి ఈ రోజున మన రాజపాలెం గ్రామంలో డెఫినెట్గా మెజార్టీ వస్తుంది. గతం కంటే ఎక్కువని కూడా మన నాయకులు చెప్పారు. తప్పనిసరిగా వస్తుందని కూడా మా అందరికీ కూడా ప్రగాఢ విశ్వాసం. మరి తర్వాత మనందరం కూడా మరింత ఘనంగా మరి ఈ కార్యక్రమాలు చేపడదామని చదువు తెలియజేస్తూ, మరి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ ఆత్మీయ కార్యక్రమంలో మరి మీరందరూ కూడా కష్టపడి పనిచేశారు. ఒక్కసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. అదే మరి మీరందరూ కూడా కష్టపడి చేశారు. తప్పనిసరిగా ఆ భగవంతుడి అనుగ్రహం, ఆ ప్రజల యొక్క సహకారం, ఎప్పుడూ కూడా అభిమానం మన పైన ఉంటుందంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు. మరి మీరందరూ కూడా ఎంతో బాగా చేశారు. రేపు 4వ తారీఖున ఎలాగ రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత మరింత ఘనంగా మనం గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం. మరి మీరందరూ కూడా మరి వయసులో చిన్నవాడైనా ప్రతి దాంట్లోనూ కూడా ముందుంటూ, ముఖ్యంగా మండలంలో ఉన్నటువంటి పెద్దలందరితోటి కూడా చనువుగా మసులుతూ
అందరిలోనూ మంచి పేరు తెచ్చుకున్న వాసుకు కూడా మీరు ఇప్పటివరకు ఏ రకంగా అయితే మరి ఆశీర్వాదాలు ఆదరణ ఇస్తున్నారు, భవిష్యత్తులో కూడా అదే విధంగా ఇవ్వండి. అతను కూడా రాను రోజుల్లో మంచి నాయకుడిగా తయారవుతారంటూ మాత్రం ఎటువంటి సందేహం లేదు. అతను తయారవ్వాలంటే మా సహకారం, మాకంటే కూడా ముఖ్యంగా మీ సహకారం, గ్రామస్తుల సహకారం కూడా అతనికి ఉండాలి. అదేవిధంగా మరి మీరందరూ కూడా కష్టపడి పనిచేసినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంటే ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా అతిగా ఉంటుంది, ఎక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది. ఏదైనా రిజల్ట్ వచ్చిన తర్వాతే మనం మాట్లాడుకోవాలి. అప్పుడు పూర్తి స్థాయిలో మనం మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం. నమస్కారం. బిక్కవోలు మండలం మెల్లూరులో శ్రీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో వనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బెల్లంతో తూలభారం వేసి మొక్కు చెల్లించుకున్న మొల్లూరు గ్రామ నాయకులు గంకుమల్ల శ్రీనివాసదేవి దంపతులు, మొల్లూరు గ్రామ ఎన్డీఏ నాయకుని కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు, మెల్లూరు అరికరేవులు గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హర హర మహాదేవ ఓం సతమానం ఓం శ్రీ సదాశివ సప్తగురుభ్యో నమః. ఓం స్వాహో మహావజ్ఞానః ఓం తపః ఓం సత్యం శ్రేయం భర్తో దేవస్యారప్రమేయాద్ ఓమాబోధ్యో విశ్వం బ్రహ్మభూర్వో సంస్కార్యేశ్వరి యజమానస్య మాతృదేవాలగోత్రోద్భవస్య రామకృష్ణారిణాం దేశ్య దేవపత్ని సమేతః మహాలక్ష్మీనాం దేశ్య సకుటుంబస్య సముద్ర సంభ్రాతకస్య క్షేమస్థైర్య విజయ అభయాైరారోగ్య ఐశ్వర్యాలబ్ధ మనోజ్ఞాం దేశ్య నాం దేశ్య సత్యవతినాం దేశ్య క్షేమస్థైర్య విజయ అభయ వెళ్ళిపోండి పెట్టండి అయిపోయిందా అయిపోయింది
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో మండల టీడీపీ అధ్యక్షుడు అమరాది వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీ మండల కార్యకర్తలతో సమావేశం. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు మొదునూరి మురళీకృష్ణరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్. మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అమ్ముడుపోయి టీడీపీకి ద్రోహం చేస్తారని ఆరోపణ. ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన ముదునూరి మురళీకృష్ణరాజు పార్టీ వేరు అజెండా వేరని విమర్శ. ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సత్యప్రభకు ఓటేయొద్దని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావుకు ఓటు వేయమని వైసీపీ డబ్బుతో ఓటర్లను ప్రలోభాలు పెట్టడాన్ని మురళీకృష్ణరాజుపై పలువురు ఆరోపణలు వెలువెత్తాయి. మురళీకృష్ణరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసి పార్టీ నుంచి పొందిన పదవులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఉంటూ పార్టీకి ఓటు వేయలేదని ఎంపీ ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్సీపీకి పాటుపడ్డాడు. మోసరవెల్లికి నిదర్శనం ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక మురళీకృష్ణరాజు, ధర్మవరం చెందిన వ్యక్తి. అతనికి పార్టీ ఉంటుంది కానీ అజెండా ఉండదు. అతను నచ్చిన అజెండా అతనే రూపొందించుకుంటూ ఉంటాడు. నిరంతరం తన నమ్మిన వాళ్ళని మోసం చేసుకుంటూ ఇప్పుడు దాకా కొనసాగుతూ వచ్చాడు. మొదటి నుంచి మేము ఇది వ్యక్తి కరెక్ట్ కాదు అని చెప్తూ ఉన్నా సరే ఎందుకో అతన్ని నమ్ముతూనే ఉన్నారు, చివరికి మోసపోతూనే ఉన్నారు. అతను మొన్నటి వరకు కూడా తిరిగి ఏదో మనకు చేస్తున్నాడనేసి ఒక నమ్మకం కలిగించి చివరి నిమిషంలో, అంటే ప్రత్యేకంగా అతని దృష్టి ఏంటంటే మన సత్యప్రభ గారిని ఎమ్మెల్యేగా నెక్కించకూడదు. అది ప్రధానమైన ఉద్దేశం. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే అతను ఆ ఢిల్లీ పిఠాపురాన్ని వర్మ గారికి సపోర్ట్ చేస్తాడు, పైన చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తాడు, కిందకు వస్తే ఇక్కడ ఫ్యాన్కి సపోర్ట్ చేసి వరపుల సుబ్బారావు సపోర్ట్ చేస్తాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే ఏ పార్టీ వచ్చినా అతను లాభం పొందాలి. ఇలాంటి ఉద్దేశం కలిగిన వ్యక్తి. అలాగే డబ్బుకు అమ్ముడుపోయి ప్రజల్ని మోసం చేస్తూ అతని పబ్బం గడుపుకుంటూ వచ్చిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా అధిష్టానం, అలాగే యమల కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రధానమైన శిష్యుడు ఎవరున్నారంటే పార్టీలో ఉంచడం వల్ల మొదటి నుంచి పార్టీకి ఎవరైతే పనిచేశారో ఇలాంటి పార్టీలో కొనసాగించడం వల్ల మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. మేము ప్రత్యక్షంగా అతను ఏం చేశాడో మేము చూసాం. కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనం పార్టీలో ఉంచకూడదు. ఇలాంటి ఓసరవెల్లిని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చేర్చుకోకూడదు. ఎవరో డబ్బులు తీసుకుని మనం పార్టీకి నమ్మిన వాళ్ళని మోసం చేయడం అనేది చాలా బాధాకరం. ఈ వ్యక్తిని అధిష్టానం వెంటనే గుర్తించి సస్పెండ్ చేయవలసిందిగా మేము అందరం కూడా కోరుతున్నాం.
నేను శరవరం సర్పంచ్ని, పత్తుపాడు మండలం పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను. టీడీపీలోని పార్టీ వచ్చిన కానీ ఇదే పార్టీలో ఉన్నాను నేను. ధర్మవరం ముదునూరు మురళీరాజు అన్న ఎత్తుని పార్టీలో చేసుకునేటప్పుడు మేము అందరం వ్యతిరేకించాం. అయినా సరే కానీ మమ్మల్ని పట్టించుకోకుండా నాయకులు పార్టీలో చేర్చుకున్నారు. చేర్చుకుంటే ఓన్లీ మేడం గారికి మనకి ఓట్లు వేయించాలని చెప్పి ఆశలో మేము అందరం కూడా ఊరుకున్నాం. ఇవాళ 12వ తారీఖు రాత్రి ఈ మురళీరాజు గారు వైసీపీ ఒలుపుల సుబ్బారావు గారి దగ్గర, సునీల్ గారి దగ్గర ₹1 ఇచ్చుకుని మా మండలం అంతా కూడా పంచిపెట్టి మా ఊళ్ళో 4 లక్షల రూపాయలు మా ఊరు తెచ్చారు. కోతులు 4 లక్షలు తెచ్చారు. వాకిపిల్లు 2 లక్షలు తెచ్చారు. రొంపాలో 10 లక్షలు ఇచ్చారు. ఇలా ప్రతి ఊరు మండలం అంతా కూడా మురళీరాజు గారు పంపించి మేడమ్మ గారిని, ఒలుపుల సత్యబాబ రాజా గారిని ఓడించాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. దానికి కారణం కూడా ఏంటంటే ఆవిడ ఓడిపోతే చంద్రబాబు నాయుడు వచ్చినా సరే ఆయనకి హింస చెప్తారనే ఆశతో ఈ పని చేశాడు. కాబట్టి నాయకులందరూ కూడా, జిల్లా నాయకులు యలమల రామకృష్ణ గారు, అచ్చెన్నాయుడు గారు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ మేము కోరేది ఏంటంటే పార్టీ వచ్చిన కానీ పార్టీలో ఉన్న వాళ్ళని గుర్తించకుండా నిన్నగాక మన వచ్చిన పార్టీలో చేర్చుకున్నారంటే ఏ కారణం చేసుకున్నారో మాకు కూడా అర్థం అవ్వలేదు. ఆ మొన్న వచ్చినవాడికి జిల్లా రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చేసేసి ఈ నియోజకవర్గంలో సత్యబాబు గారు ఆదేశాలు పంపించారా ఈ నాయకులందరూ? చెప్పండి. మేము ఎన్నాళ్ళు బట్టి కష్టపడ్డాం. రాజీవ్ గారు ఆడిపోయినా సరే కానీ ఈ నియోజకవర్గం గురించి అలా పట్టుదలగా ఉండి మేము ఆయన కూడా ఉండి అందరూ కూడా కష్టపడి పార్టీలో ఉండి ఇంత చేస్తే మోసం చేసి మేడం గారు ఆలోచించిన ప్రయత్నం చేసిన మురళీరాజు గారిని వెంటనే సస్పెండ్ చేయకపోతే చాలా ఉద్రిక్తంగా మొత్తం నియోజకవర్గం అంతా కూడా ధర్నా చేయవలసి వస్తుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నామండి. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లండన్ కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్. తన స్థలాన్ని కబ్జా చేశారని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి పోలీసులతో వాగ్వాదం. భారీ మెజార్టీతో గెలిచి మీ ముందుకు వస్తా కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లికి బెల్లంతో తులాభారం వేసి మొక్కు చెల్లించుకున్న మొల్లూరు గ్రామస్తులు. ప్రతిపాడిలో మండల టీడీపీ అధ్యక్షుడు అమరాది వెంకట్రావు ఆధ్వర్యంలో కార్యకర్తలతో సమావేశం.